ఏపీలో పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. నిన్న రాత్రి వరకు అందజేశారు అధికారులు. కొన్ని చోట్ల పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. మరోవైపు పింఛన్ల పంపిణీపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే ఇంటికి వచ్చే పెన్షన్ ఇప్పుడు గ్రామ సచివాలయానికి మారింది. ఎన్నికల వేళ వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొద్దన్న ఈసీ ఆదేశాలతో గ్రామ సచివాలయాల్లోనే పెన్షన్లను అందజేస్తోంది ఏపీ ప్రభుత్వం. పెన్షన్ తీసుకునేందుకు గ్రామ సచివాలయాలకు క్యూ కట్టారు లబ్ధిదారులు. పెన్షన్ల కోసం మొత్తం 1951 కోట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం 13,669 సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ జరిగింది. ఇవాళ మరో 1,300 సచివాలయాల్లో ఇస్తారు. ఏపీలో మొత్తం 60 లక్షల మందికి పైగా పెన్షనర్లుండగా తొలి రోజు 25,66,000 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. చాలా చోట్ల సచివాలయాలకు సకాలంలో నగదు అందలేదు. బ్యాంకుల నుంచి డబ్బు విత్డ్రా చేసుకుని వచ్చేసరికే ఆలస్యమైంది. కొన్ని చోట్ల సంబంధిత యాప్ పనిచేయలేదు. అక్కడక్కడ ఐరిస్, థంబ్ మ్యాచ్ కాకపోవడంతో కాస్త ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నెల 6 నాటికి పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ కావడంతో 2 విధానాల్లో పంపిణీ చేస్తోంది ఏపీ సర్కార్. కొన్ని వర్గాల వారికి ఇంటి దగ్గరే పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు, మంచాన పడ్డవారికి, వితంతువులకు ఇంటి వద్దే పెన్షన్లు అందిస్తున్నారు. మిగిలిన వారు గ్రామ, వార్డు సచివాలయాల దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు. ప్రతి నెల మొదటి రోజునే తెల్లవారే కల్లా పెన్షన్ తీసుకునే వృద్ధులు ఇప్పుడు పడరాని కష్టాలు పడుతున్నారు. పలు జిల్లాల్లో పెన్షన్ తీసుకునేందుకు వచ్చి ఎండదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. పలు జిల్లాల్లో ఎండదెబ్బ తాకి 4 వృద్ధులు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. వాలంటీర్లు పింఛన్లు ఇవ్వకుండా ఈసీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు పెన్షన్లపై అధికార, ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగాయి. పరస్పరం విమర్శించుకున్నాయి. పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుందని వైసీపీ ఆరోపిస్తుంటే ఇతర ప్రభుత్వ సిబ్బందితో ఇంటి దగ్గరే ఎందుకు పంపిణీ చేయడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.